వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అయితే మీరు ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి? మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? బిగినింగ్ ఓపెనింగ్ అట్లా రావడం ఒక 2 ఏళ్ళ పాటు 2-3 ఏళ్ళు అలాగే జరిగింది. బాగా బిజీగా. మీకు తెలియదు ఏముంది, మీకు తెలిసే ఉంటుంది కదా. మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని పట్టుబట్టి గొడవ చేసి 4 రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు, నాది ఇంకో సినిమా 2 అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రాస్లో షూటింగ్. ఎవరిది? ఇంకొకరిది? నాది ఏదో సినిమా జ్ఞాపకం లేదు. ఎన్టీ రామారావుదా? లేదు, నేను మామూలుది. ఈయనది కృష్ణ గారు దాంట్లోనే. ఓకే ఓకే. ఇద్దరం ఉన్నానని పిలవడం, నాకు షార్ట్ ఖాళీ అయ్యేప్పుడల్లా కూర్చోబెట్టి మోరల్ క్లాసు, నా మాట విను, నువ్వు చెయ్యి, ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు, అది ఇది అని గొడవ. కృష్ణ గారు అప్పటికే సినిమా మొదలైంది. భానుమతి గారు కమిటీ అవటం ఇవన్నీ నాకు తెలియదు సార్. అంతా ఆ డేట్లు చూసేవాడేమో గొడవ. ఆడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు పద్మాలయాల్లో, జ్యోతి ప్రసాద్. వాడు ప్రొడక్షన్ మేనేజర్. చంపేస్తున్నారండి కృష్ణ గారు, నా మాట వినండి, చెయ్యండి, పర్లేదు, ఏమవుతుంది అది ఇది అని. నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి, కాంట్రవర్సీ అని. పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంకు నుంచి లెటర్స్ రావడం మొదలెట్టినాయి. చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా, చేస్తా ఇలా అని. సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి, చేద్దాం, సక్సెస్ అయ్యాము ఓకే, లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది, మన బోధానికి కానీ నేను డిసైడ్ అయ్యా చివరికి. సరే కమిట్ అయ్యాను. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బెదవాడలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి. ఎందుకు? అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్న పిఎల్ నారాయణ డైరెక్టర్, ఊరేగింపు ఏదో సంథింగ్, ఊరేగింపు అదే సంథింగ్ ఏదో, ఆ సినిమా చేస్తున్నాను. వాడు పిఎల్, ఊరే ఏమనుకోకరా, రేపు నీకు షూటింగ్ ఉండదు, సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నా డేటు అన్నాడు. సర్లేరా, అమ్మాయి బెదవాళ్ళలో కొత్తగా కాపురం పెట్టింది, వెళ్ళి చూసి వస్తానన్నా. మంచి పని, ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు. సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది. అవునండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ 1 గంట 2 గంటలకు ఉండి మళ్ళీ బయలుదేరేది తిరిగి. సరే దాంట్లో వెళ్ళేవాడు విజయవాడ అంతా, రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది. తెలుగుదేశం హడావిడి అంతా. రామరారు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మణులకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, పూర్ణ కుంభంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చేసాడని పేపర్ అంతా చెప్పుకున్నారు జోక్గా. జోకో నిజమేదో సంథింగ్. నేను కంగారు పడుతూనే ఉన్నా, అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఇన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయన ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ట్రైన్ ఎలా దిగాలని దిగాను, దిక్క తప్పదు కదా. అవును. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్క నుంచున్నా, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా. ఏంటంటే రామరారు వచ్చారు, వెళుతున్నారు అనేది. ఇదే కృష్ణాకి తిరుగుదానికి వెళ్ళాలి ఆయన. ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది. చూశారు, రే కోటగాడు వచ్చాడు అని బెల్లమని మీద పడి నానా బీభత్సలే, బూతులు గీతులు కొట్టారండి. ఒకడైతే ఇద్దరు ముగ్గురు పటపట వేసారు దెబ్బలు. అది నీచంగా ఉండని చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ లాంటి కొడక ఏంట్రా ఏమొచ్చిందో బేపనం, ఇలా బూతులు ఇష్టం తిట్టడం చేయటం చేస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు. చచ్చిపోతానేమని భయం. అదేలే. లక్కీగా అటు ఇటు దొల్లిగట్టు తప్పని తొలిగితే ఆ పక్క నుంచి పారిపోయా. బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచుని, ఓపెన్ టాప్ రిక్షా అంటే. సరే అందలేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు. అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి.
చెప్తున్నా. అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పాడతాయి పోయినాయా భయం ఉండేది కాదు. ఎందుకంటే కృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నాడు అప్పుడు. నెలకు సినిమా రిలీజ్ అయ్యి ఇంచుమించు ఏదో సినిమా. అదేలే, ఆ సినిమాలు అన్నింటిలోనూ వేషాలు ఉండేవి నాకు. అదేలేండి. ఆయన వాళ్ళకి మారల్, మీరు మంచి నటుడు కాకుండా అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఆయన చెప్పకుండా అన్నింటిలోనూ ఉండేది. తర్వాత తెలిసేది ఏమైందంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా. అలా నాకు అందువల్ల నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు. కాదు, ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లోనని కృష్ణ గారికి తెలిసిందండి? కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా? వచ్చిన తర్వాత కృష్ణ గారు నవ్వుకుంటూ ఆయన ఏమే ప్రజలు కొట్టారంట కదా ఆయనకి సరదా అవతరాలని గమనించడం అంటే జోక్. అవును, ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడేవారు. అవును, దానికి ఒక ఉదాహరణ ఉంది. ఒక సినిమా రైతు బిడ్డ ఏదో సినిమాలో ఎదురుకుండా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకుండా వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఎదురుకుండా ఇంట్లోనే. అక్కడ ఉండేది చిల్లర కళ్యాణం వాళ్ళు సినిమా తీస్తున్నారు. నా దగ్గర డేట్లకు వచ్చారు 15 రోజులు ఎంతో కావాలని. డైరీ ఇది సంఘాన్ని చూపిస్తే ఖాళీ లేదు. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే అడ్జస్ట్ అది లేదు. వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి కృష్ణ దొరకట్లేదండి కోట గారు, డేట్లు ప్రాబ్లం అట్టున్నా 3 లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారట. 3 లక్షలు ఏంటి ఆయనకి అప్పుడే అని కృష్ణ గారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణ గారు పక్కన ఫోన్ తీసుకుంటారన్న ఫోన్ చేశాడు. పద్మాలయాలో కాస్ట్యూమ్ కృష్ణ బట్టలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నాడు. బాగుంటాడు ఆయన లాక్ 2 నెలలు పట్టి వేయించారు. అతను వేస్తున్నంతసేపు కృష్ణ గారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు. జాగ్రత్త, పొట్టిగా ఉంటాడు, భలే ఉన్నాడు, వాడు చేస్తున్నాను, నవ్వు వచ్చేస్తుంది, వీళ్ళని అద్భుతంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నిన్ను చూసి సత్యనారాయణ గారు లేట వణికారు, నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది, అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి, నీకేమి లేవు, సోషల్ అది ఇది అని ఏడిపించేవాడు. ఏం చేస్తామండి నేను మేలుకొని ఊరుకునేవాడిని. డేట్లు లేవు కదా, ఏం చేయాలి, కర్మ అట్ట చెప్పారు చేశారని మనకు తెలియదు కదా. అవును, ఇవన్నీ తర్వాత తెలిసింది. ఆ సినిమా తెనాల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు, అవును, తిరుపతి చిట్టి, వాడు డైరెక్షన్లో రైతు బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా. అక్కడ ఈయన హీరో. రైతు భారతమా కాదు, రైతు బిడ్డ లాంటిది ఏదో. ఓకే ఓకే. సినిమా చేస్తుంటే కోట సినిమా పోయింది, ఫ్లాప్ అయింది, అట్ర ఫ్లాపు. వాళ్ళే రిలీజ్ ఆయనకి అక్కడ గుంటూరు దగ్గర షూటింగ్. నువ్వు ఉంటే బాగుండేది అన్నారు అందరూ. అక్కడ కాస్ట్యూమ్ కృష్ణ ఇచ్చాడు, మొత్తం పోయింది సినిమా అది అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు. మాట్లాడవేంటి అన్నాడు. నేను చెప్పాను, ఏముంది సార్, ఒక్కటే నాకు ఎప్పుడు నమ్మేది, 0 క్యాండిల్ బల్బుకి 100 క్యాండిల్ బల్బుకి హోల్డర్ ఒకటే, స్విచ్ చేసినప్పుడు దాని వెలుగు తెరుస్తుంది, ఎందుకంటే ఏం చెప్పాలి అని కృష్ణ గారికి చెప్పారా మీరు? కృష్ణ గారితో అన్నాను. ఆయన ఓ నవ్వు, దుప్పదేగా ఎక్కడ పుట్టొస్తాయని నీకు మాటలని. ఇట్టప్పుడు షూటింగ్ అప్పుడు కూడా జోకులు చెప్తుండేవాడిని కదా. అవును అవునవును, నాకు గుర్తుందండి. దాంట్లో పాపం ఆయన అందులో కొంచెం జోవియల్గా ఉంటాడు, చాలా జోవియల్ మనిషి, స్వాభావికంగానే బాగా మనిషి, ఆయన మంచి మనిషి. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్సనల్గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది, మంచి తేడా ఏముండదండి, ఎంత చాలా హ్యాపీ అందరితో. అందులో కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం గౌరవం ఇచ్చి అభిమానిస్తారు, కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది. అవును, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా. అవునండి.